సార్, శ్రీలంక క్యాపిటల్ కొలంబోలో ఒక కోర్టులో ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ని హత్య చేశారు సార్. ఇది చాలా ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. అసలు ఆ గ్యాంగ్స్టర్ ఎవరు, ఎందుకు హత్య చేశారు, అది ఎందుకని ఇంత ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది సార్? ఎందుకంటే మామూలుగా శ్రీలంకలో గ్యాంగ్ గ్యాంగ్ వార్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి. ప్రతి దేశంలో గ్యాంగ్ వార్ లేని దేశం ఏది లేదు. అంటే దాన్ని ఏమంటారంటే అండర్ వరల్డ్ క్రైమ్ అంటారు. అండర్ వరల్డ్ క్రైమ్ అనేది ప్రతి దేశంలో ఉంది. మన దేశంలో కూడా ముంబైలో ఒకప్పుడు ఎలా ఉండిందో మనం చూసాము. దావూద్ ఇబ్రాహిం చోటా షకీల్ కావచ్చు, చోటా రాజన్ కావచ్చు, ఇలాగ పెద్ద గ్యాంగులు, దాని మీద ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్ కూడా వచ్చాయి. మన దేశంలో ముంబై తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్ బలంగా గ్యాంగ్స్కి కారణం. మొన్న కూడా లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. మన సల్మాన్ ఖాన్కి కూడా బెదిరింపులు ఇస్తున్నాడు. లారెన్స్ బిష్నాయ్ కూడా పంజాబ్ గ్యాంగ్స్టర్. అక్కడ ఏంటంటే ఖలిస్తాన్ బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్ ఆపరేట్ అవుతుంటాయి. ఖలిస్తాన్ అంటే సపరేట్ సిక్కుల కోసం ఒక రాజ్యం కావాలని కోరుకోవడాన్ని ఖలిస్తాన్ సపరేటిస్ట్ మూవ్మెంట్ అంటారు. ఆ మూవ్మెంట్లో భాగంగా గ్యాంగ్స్ కూడా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ బిష్నోయ్ గ్యాంగ్ ఇండియాలో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దావూద్ ఇబ్రాహిం వీళ్ళు కనుమరుగైపోయారు. అట్లాగే నార్త్ ఈస్ట్, మణిపూరు, ఈ నార్త్ ఈస్ట్లో కూడా పెద్ద ఎత్తున గ్యాంగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో పనిచేస్తాయి. డ్రగ్స్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. సో ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం గ్యాంగ్స్ ఎక్కువ ఉండే దేశాలు కానీ ఒకసారి చూస్తే నెంబర్ 1 వచ్చి ఎల్ సాల్వడార్, లాటిన్ అమెరికా దేశం. ఎల్ సాల్వడార్లో దాదాపు సగం దేశం గ్యాంగ్స్ కమాండ్లో ఉంటాయి. ఈ మధ్య వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ప్రెసిడెంట్ వచ్చినాక ఆ గ్యాంగ్స్ అంతా దారుణంగా ఒకే రోజు 690 మందిని ఎంతమంది చంపేశారు గ్యాంగ్స్ని. మొత్తం వేల మందిని, దాదాపు 20,000 మంది ఒక స్పెషల్ జైలు క్రియేట్ చేశారు అక్కడ. 400, దాని మీద కూడా నేను స్టోరీ చెప్పాను. దాని పేరు సికాట్ అంటారు, సెంటర్ ఫర్ ద కన్ఫైన్మెంట్ ఆఫ్ టెర్రరిస్ట్. ఆ సికాట్ జైల్లో ఇప్పుడు అదేంటంటే అవుట్ సోర్సింగ్, అమెరికన్ ప్రిజనర్స్ని కూడా ఇక్కడ పెడతాము మీరు డబ్బులు ఇస్తే అని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. అమెరికా కూడా రెడీ అయింది. అమెరికాలో ఉండే ప్రిజనర్స్ని కూడా ఈ జైల్లో పెట్టబోతున్నారు. సో అటువంటి ఒక జైలు, దాని మీద నేను స్పెషల్ వీడియో కూడా చేశాను. సో ఎల్ సాల్వడార్ నెంబర్ 1 అనమాట. నెంబర్ 2 అమెరికా. అమెరికాలో కూడా దాదాపు నిన్న నేను ఒక రిపోర్ట్ చూస్తే అమెరికాలో గ్యాంగ్స్టర్ మీద 33,000 రకాల గ్యాంగ్స్ ఉన్నాయంట అమెరికాలో. దాదాపు 14 లక్షల మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు అమెరికాలో అనమాట. ఎక్కువ అమెరికన్ జైల్స్లో కూడా వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క నోటోరియస్, ఎందుకంటే అన్ని దేశాల నుంచి అక్కడ ఉంటారు కాబట్టి. ముఖ్యంగా లాటిన్ అమెరికన్ బ్యాచ్ అంతా ఎక్కువ అమెరికాలో, మెక్సికో, ఎల్ సాల్వడార్, హోండరస్, వీళ్ళు బ్యాచ్ అంతా అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మళ్ళీ గ్యాంగ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకనే ట్రంప్ కూడా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే క్రైమ్ విపరీతంగా అమెరికాలో ఉండడానికి గ్యాంగ్స్ కారణం. ఇది రెండవది. మూడవది కొలంబియా. కొలంబియా కూడా లాటిన్ అమెరికన్ కంట్రీ. హోండరస్, మెక్సికో, జమైకా ఏమో లాటిన్ అమెరికా కాదు, ఆఫ్రికన్ కంట్రీ. అట్లాగే సౌత్ ఆఫ్రికా, హైతీ కూడా ఆఫ్రికన్ కంట్రీ. హైతీలో 40% దేశం అంతా కూడా గ్యాంగ్స్టర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. అట్లాగే గౌతమాలా, బ్రెజిల్, ఇవి ఈ టాప్ 10 అనమాట గ్యాంగ్స్టర్ దీంట్లో. అయితే ఇండియా మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో వైలెన్స్ తగ్గిందని చెప్పచ్చు. అంటే గ్యాంగ్ రిలేటెడ్ వైలెన్స్ అనేది ఇండియాలో తగ్గింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తర్వాత ముంబై, వీటిలంతా కూడా క్రైమ్ రేట్ బాగా తగ్గింది. యోగి వచ్చినాక ఎన్కౌంటర్లు, అవి ఫేక్ ఎన్కౌంటర్లు అని అందరికీ తెలుసు. కానీ దానివల్ల అది మంచి చెడ్డ అనేది చర్చ పక్కన పెడితే దానివల్ల క్రైమ్ అయితే అక్కడ గ్యాంగ్స్టర్ రిలేటెడ్ క్రైమ్ అయితే తగ్గింది. సో ఇప్పుడు శ్రీలంక విషయానికి వస్తే మామూలుగా గ్యాంగ్స్టర్ మర్డర్స్ అనేవి కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్, రెగ్యులర్ క్రైమ్స్ చేసేవాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేవాళ్ళకి తేడా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని. ఎందుకంటే నేను ఎక్స్ నక్సలైట్ కాబట్టి నాకు క్రైమ్ ఎలా చేస్తారు అని తెలుసు. నక్సలైట్లకి జంగ్ అనే ఒక మిలిటరీ పత్రిక కూడా వస్తుంది. ఆ మిలిటరీ పత్రికలో నక్సలైట్లు చేసే ప్రతి మేజర్ యాక్షన్ అంటారు వాళ్ళు, క్రైమ్ అంటారు, నక్సలైట్లు యాక్షన్ అంటారు. చంపడానికి కూడా యాక్షన్ అంటారు. సో ఆ భాషలో యాక్షన్ డీటెయిల్స్ అంతా ఉంటాయి. గతంలో ఒక వ్యక్తిని ఎలా చంపాము, ఏంటి, దాంట్లో లోపాలు ఏంటి, మొత్తం ఉంటాయి అన్నమాట. విత్ మ్యాప్ అవన్నీ కూడా గీసుంటారు. అంటే ఏ రూట్లో వెళ్ళారు, ఏమేమి ఆయుధాలు పెట్టుకున్నారు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక ఆర్గనైజ్డ్గా, అంటే ముందు రెక్కీ చేస్తారు. ఒక మనిషిని చంపాలంటే రెక్కీ అంటారు దాన్ని. రికగ్నైజెన్స్ అనేది మిలిటరీ నుంచి వచ్చింది. ఏదన్నా జరగాలంటే ముందుగా ప్రాంతాన్ని పరిశీలించాలి.
అంటే ఇక్కడ చంపడానికి అనుకూలంగా ఉంటుందా, అనుకూలమైనది ఏంటి, ప్రతికూలమైనది ఏంటి, ప్రతికూలమైన దాన్ని ఎలా డీల్ చేయాలి. సో ఇప్పుడు అట్లాగే అక్కడ చంపడం గొప్ప కాదు, చంపిన తర్వాత ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అయినాక దొరకకూడదు అంటే ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడం ఎలాగా, వెహికల్స్. ఇప్పుడు ఒక వెహికల్ ఎక్కడ పెట్టాము, అది ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ ఏంటి, ఇవన్నీ ముందుగా డిస్కస్ చేయాలి. దీన్ని రెక్కీ చేసుకొని మొత్తం ప్లాన్ డిస్కస్ చేసుకుంటారు. డిస్కస్ చేసుకున్న తర్వాత టీం ఫామ్ అవుతుంది. టీంలో 2 రకాలు ఉంటుంది. ఒకటి అసాల్ట్ టీం, అంటే ఓవరాల్ యాక్షన్ టీం అంటారు. యాక్షన్ టీంలో అసాల్ట్ టీం, డిఫెన్స్ టీం అంటే 2 ఉంటాయి. అసాల్ట్ టీం ఏం చేస్తుందంటే అటాక్ చేస్తుంది టార్గెట్ని. డిఫెన్స్ టీం ఏం చేస్తుంది అంటే అసాల్ట్ టీంని డిఫెన్స్ టీము సపోర్ట్ చేస్తుంది, అంటే డిఫెండ్ చేస్తుంది ఇంకెవరన్నా రాకుండా. సో వీళ్ళు అప్పుడు అసాల్ట్ టీము ధైర్యంగా, వాళ్ళు ఇంకేమి కంగారు ఉండదు, వాడికి టార్గెట్ చంపడమే ఉంటుంది, ఎందుకంటే డిఫెన్స్ టీం చూసుకుంటారు. మామూలుగా లేదంటే మనల్ని లోడని పట్టుకుంటాడేమో, ఇవన్నీ ఈ కంగారు ఉంటుంది, అది ఉండకూడదు కాబట్టి డిఫెన్స్ టీం ఉంటారు. దీని తర్వాత క్లీనింగ్ టీం ఉంటుంది. యాక్షన్ అయిపోయినాక ఆ టీం వచ్చి ఏమన్నా ఆధారాలు పొరపాటున మంది ఏమన్నా వాచ్ ఇంకోటి పడిపోయినా దాన్ని క్లీన్ చేసుకుని వాళ్ళు వెళ్తారు. ఇంకోటి సరెండర్ అయ్యే బ్యాచ్ ఉంటుంది. పోలీసులు త్వరగా సరెండర్ అయిపోతే వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన మీద ప్రెజర్ చేస్తారు. అందుకని ఒక టీం వెళ్ళిపోయి సరెండర్ అయిపోవాలి కోర్టులో, మేమే చంపామని. వాళ్ళకి సంబంధం లేదు. ముందు సరెండర్ అయిపోతే దీని మీద మీడియా సైలెంట్ అయిపోతుంది. పోలీసులు కూడా పెద్ద ఒత్తిడి ఉండదు, సరెండర్ అయిపో. కాబట్టి లాయర్లు ఎవరు ఉండాలి, ఇవన్నీ ముందు స్కెచ్ ఉంటుందండి. ఇంత డీటెయిల్గా జైలుకి వెళ్ళినాక జైల్లో ఎట్లా మేనేజ్ చేయాలి, దానికి ఎంత బడ్జెట్. సో బడ్జెటింగ్, టైం లైన్, ప్లానింగ్, ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఇవన్నీ ఉంటాయి. మాఫియా కూడా ఇలాగే చేస్తారు. అట్లాగే వెపన్స్ కూడా అందరికంటే, గవర్నమెంట్ కంటే కూడా ముందు ఎవరికి వస్తాయంటే ఈ మాఫియా దగ్గరికి వెపన్స్, మంచి అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. అలాగే శ్రీలంక కూడా ఆర్గనైజ్డ్ మర్డర్ జరిగింది నిన్న. అక్కడ ఏంటంటే కొలంబోలో మ్యాజిస్ట్రేట్ కోర్టు కాంప్లెక్స్ ఉంది. ఈ కోర్టు కాంప్లెక్స్లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ జైల్లో ఉంటే అతన్ని వాయిదా ఉంటే కోర్టు విచారణ కోసం తీసుకొచ్చారు. అతని పేరు సంజీవ కుమార సమరరత్నే. అతని పేరు గనముల్లే సంజీవ అని పిలుస్తారు. మారు పేర్లు ఉంటాయి వీళ్ళందరికీ, నిక్ నేమ్స్. ఇతని పేరు గనముల్లే సంజీవ అనుకున్నాం. ఈ సంజీవ్ అనే గ్యాంగ్స్టర్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే సడన్ గా గుంపు, జనమంతా ఉన్నారు. కోర్టు అంటేనే మనకి ఆయన ఎవరో రాసినట్టు కోర్టు అంటేనే చేపల మార్కెట్ లాగా ఉంటుందని, అంత గందరగోళంగా ఉంటుంది కోర్టు అంటే. ఇంకా సివిల్ కోర్టు, కేసులు, జనము ఇలాగ ఉంటది. అలాగా ఈయన ఇప్పుడంటే కొంత ఆర్గనైజ్డ్గా ఉన్నాయి కోర్టులు అనుకోండి. సో ఏదేమైనా జనం ఎక్కువ ఉంటారు. ఆ జనంలో నుంచి ఒక అతను వచ్చి ఇతన్ని రివాల్వర్తో, అంటే పాయింట్ బ్లాంక్ అంటారు, పాయింట్ బ్లాంక్ అంటే దగ్గరగా వచ్చి కాల్ చేసి స్పాట్ డెడ్ ఇతను వెళ్ళిపోయాడు. ఇతను ఇమీడియట్గా అక్కడ కొలంబియన్ నేషనల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆల్రెడీ చనిపోయిన బాడీని తీసుకొచ్చారు మీరు. సో ఇప్పుడు అతను ఎస్కేప్ అయిపోయాడు, అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయినాక ఆ రోజు ఈవినింగ్ అతన్ని పట్టుకున్నారు. అతనికి అనేక మారు పేర్లు ఉన్నాయి, కానీ అసలు పేరు అయితే మొహమ్మద్ అస్మాన్ షెయితుద్దీన్ అని అంటున్నారు. 34 ఏళ్ళు. అతను చంపాడు. అతను ఎవరంటే మాజీ మిలిటరీ. అతను ఒక కిరాయి హంతకుడు అనమాట. అంటే వీళ్ళని కొంతమంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉంటారు వీళ్ళల్లో, షార్ప్ షూటర్స్ అని కూడా పిలుస్తారు. వాళ్ళకి ఏంటంటే గన్ ఫైరింగ్ ఇవన్నీ బాగా అవ్వచ్చు అనమాట, ట్రైన్డ్ వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా ఒక మనిషిని చంపడం మన ఆవేశంలో చంపచ్చు, కానీ కూల్గా చంపడం అంటే మాటలు కాదండి. ఎందుకంటే అక్కడికి పోయినాక మన టెన్షన్ వచ్చేస్తుంది, మనం వణికిపోతాము, ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి అవే ఉండవు. వెరీ కూల్గా, వెరీ కోల్డ్ బ్లడెడ్, అదేదో అది కూడా ఒక పని అన్నట్టుగా నీట్గా చేసుకొని వస్తారు. సో అలాంటి ఇతను కూడా అలాంటి వాడు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమంటే, ఈ గన్నుని కోర్టులోకి ఎలా తీసుకొచ్చారు అంటే, ఒక మహిళ తీసుకొచ్చింది. ఆమె పేరు కూడా చాలా పెద్ద పేరుంది, పెన్పురా దేవాగే ఇషారా సెవండి ఆమె పేరు. ఆమె 25 ఏళ్ళు. ఆమె ఎలా తీసుకొచ్చిందంటే, కోర్టులో లా బుక్స్ తీసుకెళ్తారు కదా, లా బుక్స్ కొన్ని పెద్దవి కూడా ఉంటాయి వాళ్ళ ఇవి. అలాగే ఒక పెద్ద బుక్లో పేజీలన్నీ చించేసి దాంట్లో గన్ను పెట్టి దాన్ని తీసుకొచ్చారు. మామూలుగా ఇది చూసినప్పుడు నాకు నక్సలైట్లు ఎలా గన్స్ క్యారీ చేస్తారనేది చెప్పాలనిపించింది. అదేంటంటే నక్సలైట్లు కూడా ఏం చేస్తారంటే, సిటీలో గన్స్ క్యారీ చేసేటప్పుడు చాలా మంది అనుకున్నట్టుగా ఇక్కడ సినిమాలో చూపించారు, అక్కడ పెట్టుకోరండి. అక్కడ పెట్టుకుంటే అది హెవీ వెయిట్ తెలిసిపోతుంది, అంత ఈజీ కాదు.
వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యాష్ బ్యాగ్లు ఉంటాయి కదా, మ్మ్. చిన్న బ్యాగ్లు, మ్మ్. జిప్ బ్యాగ్, క్యాష్ బ్యాగ్ లో ఇటొక బుక్ పెడతారు, గన్ లోపల మధ్యలో పెడతారు. పెడతారు. దాని మ్మ్. తర్వాత పాలిథిన్ కవర్ లో కూడా బుక్కులు పెడతారు. అంటే ఏదో బుక్కులు తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. మ్మ్. దాని మధ్యలో ఈ క్యాష్ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో గన్ ఉంటుంది అన్నమాట. మ్మ్. వాళ్ళకి ఏమన్నా ప్రమాదం ఉంటుంది అనుకున్నప్పుడే దాన్ని జిప్పు తీసి రెడీగా పెట్టుకుంటారు. మ్మ్. అప్పుడు ఈ పాలిథిన్ కవర్ ఉండదు, ఓన్లీ జిప్పు తీసి రెడీగా ఇట్లా లోపల గన్ నుంచి మీద తీయడానికి ఓకే సార్. ఏదో మ్మ్. అట్లా పెట్టుకుంటారు అన్నమాట. చూసే వాళ్ళకి వీళ్ళు కూడా మోడర్న్ గా స్టూడెంట్ లాగా అలాగా ఉంటారు. మ్మ్. మంచిగా జీన్స్ షూలు వేసుకొని ఒక బుక్కులు పెట్టుకున్నట్టుగా ఉంటారు. అట్లా ఎక్కువగా